ఓం శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రుల్లో భాగంగా శ్రీపీఠంలో ఈరోజు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఉదయమే గణపతి, అంబిక, మహాదేవుని యొక్క పూజను పూర్తి చేసుకుని పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ పుణ్యాహవాచన కలశను 9 రోజులు ఈ స్థలమంతా కూడా శుద్ధిగా ఉండడానికి ఆ కలశను స్థాపన చేసి, అలాగే ఆగ్నేయ భాగంలో అఖండ దీపస్థాపన చేసి షోడశ మాతృకుల యొక్క ఆవాహన ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే సప్త ఘృతమాతృకుల యొక్క ఆవాహన కూడా నిర్వహించడం జరిగింది. అలాగే చతుషష్ఠి యోగిని మండపంలో చతుషష్ఠి యోగినిల ఆవాహనతో పాటు ఈ 3 కలశలు విశేషంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలని ఈ కలశంలో ఈ 9 రోజులు కూడా ఆరాధించడం జరుగుతుంది. అలాగే విశేషంగా వారాహి దేవత యొక్క ఆవాహనతో పాటు పరివార దేవతల ఆవాహనంతా కూడా ఈ గౌరీ తిలక మండపంలో విశేషంగా నిర్వహించి ఈ 9 రోజులు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రంగు చూస్తేనే మీకు అర్థమవుతుంది. విశేషంగా మనం శ్రీపీఠంలో నిర్వహించుకునేటటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క కలశస్థాపన మండపం. ఈ మండపంలో బగలాముఖి సపరివార సమేతంగా బగలాముఖి అమ్మవారిని సపరివార సమేతంగా ఆవాహన చేసి కలశస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క గ్రహదోషాలన్నీ తొలగడానికి, నక్షత్ర దోషాలన్నీ తొలగడానికి నవగ్రహాలు వాటి యొక్క చిహ్నాలతో వారి యొక్క స్థానాలలో నవగ్రహ ఆరాధన కార్యక్రమాన్ని, ఆవాహన కార్యక్రమాన్ని పూర్తి చేసి 9 రోజులు విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సుందరేశ్వర స్వామివారి యొక్క మహాదేవ మండపాన్ని కూడా ఇక్కడ ఆవాహన చేయడం జరిగింది, కలశస్థాపన చేయడం జరిగింది. అలాగే వాయవ్య దిగ్భాగంలో క్షేత్రపాలక మండప ఆరాధనతో పాటు, ఆవాహనతో పాటు ప్రతినిత్యం ఈ 9 రోజులు క్షేత్రపాలక విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నైరుతి భాగంలో సమస్త వాస్తు దోషాలు తొలగడానికి వాస్తు మండప పూజలు కూడా ఈ 9 రోజులు నిర్వహించడం జరుగుతుంది.